శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆయన వీర అన్న నామంలో మన యందు ఉత్సాహమును నింపుట, దానికి తగినంత ఉత్సాహము ఆయన రాశీభూతమై ఉన్నవాడు. అలాగే ఆ వీర దానవీర, ఆయన ఇవ్వవలసి వస్తే అలా ఇలా ఉండదు. అందుకే శంకరాచార్యుల వారు మాట అంటారు, ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే ఏ అవసరానికైనా సరే నోరు విప్పి అడుగు తప్ప భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు ఏమీ అడగవలసిన అవసరం ఉండదంటారు. ఎందుకని అంటే భగవంతుడు సముద్రాన్ని ఇవ్వాలనుకుంటాడు, నేనేమడగలను, ఓ కమండలం నీళ్ళు అడగగలను. ఆయన ఏదైనా ఇవ్వగలడు. నా ఎందుకు పరిమితి ఉంటుంది. నేను ఇవ్వాలనుకోండి, నేను నాకున్నవన్నీ ఇవ్వగలను, నన్ను నేను ఇచ్చేసుకోలేను. కోటేశ్వరరావు గారు మీ లాల్చీ ఇచ్చేయండి అంటే ఏమో ఇవ్వగలనేమో, మీ ఉత్తరీయం ఇచ్చేయండి ఇవ్వగలనేమో, మీ ఉంగరం ఇచ్చేయండి ఏమో ఇవ్వగలనేమో, మీ కళ్ళజోడు ఇచ్చేయండి ఏమో ఇవ్వగలనేమో, మిమ్మల్ని మీరు ఇచ్చేసుకోండి మాకు. అంత పెద్ద దానం నేను చెయ్యగలనని నేను అనుకోవట్లేదు. ఏమో మీలో అంతటి పెద్దలు ఎవరైనా ఉంటే నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు. కానీ భగవంతుడికి ఉన్న గొప్ప గుణం ఏమిటో తెలుసా? అవతలవాడు ఏమిచ్చాడని చూడడు. భక్తి కలిగి నిలబడిన వాడికి తనని తాను ఇచ్చేసుకుంటాడు. ఎంతకాలం భక్తితో నిలబడితే? జీవితాంతం అక్కర్లేదు. ఒక్కసారి ఆ భక్తి భావనతో నిలబడిన వాడికి తనని తాను ఇచ్చుకుంటాడు. అది ఆయన దానానికి ఉన్న గొప్పతనం. నేను దానం చేస్తే పుణ్యం కోసం చేస్తాను, ఆయన దానం చేస్తే దయతో చేస్తాడు. ఆయనకి పుణ్యం ఎందుకు? ఆయన కర్మ కోసం ఏది చేయవలసిన అవసరం లేదు, ఆయనది కానిది లేదు. అసలు ఈ లోకంలో నేను ఎవరికి ఏదైనా ఇస్తే అది నాది కాదు, ఆయన సృష్టించినది నేను ఇస్తాను. ఒక అరటిపండు నేను తయారు చేయలేదు, ఒక అరటి చెట్టుని అరటిపండు పండేటట్టుగా నేను చేయలేను, ఆయన శాసనానికి పండుతోంది. ఆయనది ఆయనకి ఇస్తున్నాను, కానీ ఆయన నాకు లేనిది ఇస్తున్నాడు. నిజానికి నన్ను నేను చేసుకోలేదు, నన్ను చేసింది కూడా ఆయనే. ఇందులో సప్త ధాతువులు ఉన్నాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలు. చర్మం కొద్దిగా ఉత్తరించుకుని పక్కకి పోయిందనుకోండి, ఏ కురిపో వేసి ఈగలు, దోమలు, పురుగులు కూడా వాలి లోపల ఉన్న మాంసం తినేస్తాయి. కానీ ఇంత అందంగా ఎక్కడ ఏది కనపడకుండా చర్మంతో కప్పి దాచాడు. లోపల ఉన్న అస్థిపంజరం కనపడకుండా ఎంత అందంగా ఎంత తేజోవంతంగా తయారు చేశాడో ఇన్ని కోట్ల బొమ్మలు మహానుభావుడు. ఆయన చేసిన బొమ్మలం మనం చేసిన బొమ్మ ఆయన మాత్రం కాడు. అందుకే భాగవతంలో ఒక మాట అంటారు, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు, వాడు కలలో కూడా ఎప్పుడు భగవంతుడి పేరెత్తాడు. నా అంతటి వాడిని నేనంటాడు. కానీ వాడి గుండె వాడు కాదు కొట్టించుకుంటున్నది, వాడి గుండె కొట్టిస్తున్నవాడు పరమేశ్వరుడు. వాడు తిన్నది జీర్ణం వాడు కాదు చేసుకుంటున్నది, పరమేశ్వరుడు. తెల్లవారేటప్పటికీ వాడి సంవరణీ కండరములు సడలిపోయి లోపలున్న పిప్పి బయటికెడుతున్నది వాడి ప్రజ్ఞకి కాదు, లోపలున్న ఈశ్వరుడు వాయురూపంలో తోసేస్తే. వాడి ఊపిరి వాడు తీసుకుంటే ఒక్కొక్క పని మరిచిపోయినట్టు వాడి ఊపిరి కూడా వాడు మర్చిపోతాడు. వాడు నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి తీయించిన వాడు పరమేశ్వరుడు. కృతఘ్నుడై ఎప్పుడూ భగవంతుడి పేరెత్తకపోయినా పెద్ద ఆపద వచ్చి మీద పడిపోయి తన ప్రజ్ఞ చేత తాను తప్పించుకోలేకపోతే అప్పుడొక్కసారి ఆయన పేరెత్తి స్వామి నన్ను కాపాడవా అని అప్పుడొక్కసారి 2 చేతులెత్తి నమస్కారం చేసినంత మాత్రం చేత ఆర్తిహరుడై తననైనా ఇచ్చేసుకుంటాడు. అది లోకంలో ఎవరూ చేయలేరు. ఆయన ఇవ్వగలిగినంత ఇవ్వగలిగిన వాడు లోకంలో ఎవ్వడూ లేడు. ఆయన అనుకున్నాడనుకోండి, ఒక భూతము యొక్క గుణము ఆ భూతమునందు ప్రకాశించకుండా చేస్తాడు.
కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట్ అంటాడు, పవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలం బగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆయనని నమ్మిన వాడికి ఏ భూతం ఎలా ఉండాలో అలా ఉండకుండా కూడా రక్ష చేస్తుంది. ఒకానొకప్పుడు చిదంబరంలో స్వామి నటరాజస్వామి దర్శనానికి వెళ్ళి ఆయన అనుగ్రహం పొందాలి అని బయలుదేరినటువంటి భక్తుడు నందుడు, నందనార్ అంటాం కదా, ఆయన లోపలికి వెడుతుంటే అగ్నిహోత్రంలో దూకి లోపలికి రమ్మన్నారు. ఆయన్ని బాధ పెట్టడం కోసం పెద్ద అగ్నిహోత్రం రగల్చారు. నువ్వు అందులో దూకి బయటికి వస్తే అప్పుడు దర్శనం చెయ్యాలన్నారు. ఆయన పరమేశ్వరుడికి నమస్కారం చేసి దూకేశాడు, నీ దర్శనం చేయకుండా ఉండలేదు. అదంతా కూడా మంచుగా మారిపోయి ఆయన మెడలో పుష్పహారం పడింది. ఆయన లోపలికి వెళ్ళి దర్శనం చేశాడు చిదంబరం. ఆయన్ని నమ్మిన వాళ్ళకి అగ్ని మంచు కాలా? ఆయనని నమ్మిన వాళ్ళకి ఇవ్వడంలో వస్తువివ్వడం కాదు, ఒక భూతమునందుండవలసిన ధర్మాన్ని కూడా మార్చి కాపాడతాడు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాజుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు. ఏ రక్షణ తనకి తాను పెట్టుకోకపోయినా ఆయన పాదములను నమ్ముకున్న వాణ్ణి ఆయన ఎప్పుడూ కాపాడుకుంటుంటాడు. ఒకవేళ వాడు పడిపోయినా తల్లి బిడ్డన్ని చేతులతో పట్టుకున్నట్టు పొదివి పట్టి రక్షించుకుంటాడు. ఆయన అనుగ్రహం లేదా చుట్టూ ఎంతమంది రక్షక భటుల్ని పెట్టుకున్నా వాడు పడిపోకుండా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి తన్నైన ఇచ్చున్, ఆయన కన్నా ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో లేడు. ఆయన ఇవ్వలేనిది అన్నది లోకంలో లేదు. ఆయన పూర్ణుడు, పుష్కళుడు. అందుకే అయ్యప్ప స్వామికి 2 భార్యలని పూర్ణ పుష్కళ అంటారు. అంటే నిజంగా పూర్ణ పుష్కళ 2 స్త్రీలు అని కాదు, ఉపాసనలో ఆ పేర్ల చేత శక్తి అవగతమవుతుంది. పూర్ణుడంటే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మీకు 10 రూపాయలు ఇచ్చాననుకోండి 90 రూపాయలే ఉంటాయి. ఇంకొకరికి 50 రూపాయలు ఇచ్చాననుకోండి 40 రూపాయలే ఉంటాయి. ఇంకొకరికి 30 ఇస్తే 10, ఇంకో 10 ఇచ్చేస్తే నా దగ్గర డబ్బు అయిపోయింది, నేను నిర్ధనుండి, నా దగ్గర ఏం లేవు. కానీ ఆయన ఎంత ఇచ్చినా తరిగిపోవడం ఉండదు. ఎంత ఇచ్చినా ఇక్కడ తరగలేదు, కానీ ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తుందో అది పుష్కళంగా లేదనడానికి లేదు. పుష్కళంగా ఉంటాడు, పూర్ణంగా ఉంటాడు. ఎప్పుడు ఏదైనా ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయన నాటి దాత లోకంలో ఉండడు. పైగా సాధారణంగా అవతల వారి యొక్క ప్రీతి పొందితే అవతల వారు యువతల వారికి ఇస్తారు. ఆయన మన దైన్యాన్ని చూసిస్తాడు. అయ్యో పాపం బాధపడుతున్నాడే, నన్ను నమ్మి వచ్చాడే, ఇచ్చేస్తాడంతే. అర్హత చూడడు. అందుకే రామాయణంలో ఓ మాట చెప్తారు ఆయన గురించి, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయిశ్చైవ యశస్చైకభాజనం అంటారు. ఒక చెట్టు ఉందనుకోండి, పెద్ద చెట్టు, మంచి ఎండగా ఉంది. నేను గబగబా దాని కిందకి వెళ్ళి నించున్నాను అనుకోండి, ఏది నీ ఆధార్ కార్డు అని అడగదు, ఏది నీ ఓటర్ ఐడి అని అడగదు, ఏది నీ రేషన్ కార్డు అని అడగదు, నువ్వు స్త్రీయా పురుషుడా, నీ వయస్సు ఎంత, ఇవేం అడగదు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా చెట్టు మొదలు దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది ఉంటే చెట్టు రక్షించేస్తుంది, నీడనిచ్చేస్తుంది. చెట్టు ఇక్కడికి రా అన్నాను అనుకోండి, రాదు. నేను చెట్టు దగ్గరికి వెళ్ళి నించున్నాను అనుకోండి, నేనెవరు దానికి అనవసరం, నీడనిస్తుంది. నేను ఎంత పాతకుణ్ణి కానివ్వండి, చెట్టు కింద కడితే చెట్టు నీడనిస్తుంది. భగవంతుడు కూడా అంతే. ఇంతకుముందు ఎటువంటి వాడి ఆయనకు అక్కర్లేదు. ఇప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాను, ఆయన మొదట్లోకి వెళ్ళాను, ఆయన నీడలో నించున్నాను, ఆయన నన్ను కాపాడతాడంతే. అందుకే పతితపావనుడు. ఆయన లాంటి దాత ఎక్కడున్నాడు లోకంలో? అందుకే దానవీర, దయావీర, ఆయన యొక్క దయ గురించి చెప్పడం లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. అసలు ఆయన ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వనివ్వండి, పరమదయతో ఇస్తాడు. ఎందుకంత దయ అంటే మన లేనితనమే ఆయన ప్రీతికి కారణం. మన లేనితనం అన్నప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన కోరేది ఏమిటి అంటే ఆ భక్తి వినయం. నాకు ఇది ఉన్నది అని అహంకరించి నిలబడిన వాడిని చూస్తే ఆయన చీకాకు పడతాడేమో, కానీ
నేను ఏది పొంది ఉన్నా ఈశ్వరాది మీ అనుగ్రహం తప్ప నాదన్నది నాకేమీ లేదన్న వినయంతో వెళ్ళి నిలబడిన వాడెవరు ఉంటాడో అటువంటి వాడికి ఆయన ఇవ్వలేనిది లేదు. ఆయనకున్నటువంటి గుణం ఏమిటంటే రాశీభూతమైనటువంటి దయ, అంత ప్రేమ, అంత కారుణ్యం. అసలు ఆయన దగ్గరికి వెళ్ళి నోరు విప్పక్కర్లేదు. ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజాలమేషా పరిత్రాతం రాక్షస్వో మహతో భయాత్ అంటారు. ఒక్కసారి ఈ కొండ మీదకి వచ్చి ఇలా నేల మీద పడిపోతే చాలు, ఇలా రెండు చేతులు ఎత్తి ఓ నమస్కారం చేస్తే చాలు, హే సత్యనారాయణ భగవన్ అంటే చాలు, ఏమీ అనక్కర్లేదు, అలా నిలబడితే చాలు, ఆయన అనుగ్రహిస్తారు. ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే, ఎక్కడ నిలబడి ఆయనని స్మరించినా సరే ఆయన రక్షణ ఉంటుంది. అందుకే ఆయన అంతటి దయ కలిగిన వాడు లోకంలో లేడు. ఎన్ని ఉండనివ్వండి, దయ అన్నది ఒక్కటి లేదనుకోండి, అప్పుడు అవతలవాడి బాధ యువతలవాడి సంతోషానికి కారణమవుతుంది. నా దగ్గర ఎంతో అన్నం ఉంది, అవతలవాడు ఆకలితో అల్లాడిపోయి నేల మీద పడి దొర్లుతున్నాడు, పట్టెడన్నం దొరికితే చాలని, వీడు దయ లేదు. కాబట్టి ఈ అన్నమంతా వెనక పెట్టుకుని వాడు ఆకలితో అలమటించిపోయి గుండెలు బాదుకుని ఏడిచి స్పృహ తప్పిపోతే వీడు పరమ సంతోషంతో చూస్తుంటాడు. ఎంత ఉన్నవాడైనా కావచ్చు, గుండెలలో కారుణ్యం లేనివాడికి ఎన్ని ఉన్నా ఒక్కటే. ఎంత లేనివాడు కావచ్చు, దయ కలిగినటువంటి వాడు అవతల వాడిని ఆదుకుని తీరుతాడు. ఆయన అన్నీ ఉన్నవాడు, అపారమైన దయ ఉన్నవాడు. కాబట్టి పట్టుకుంటే ఎవడి పాదాలు పట్టుకోవాలి? వాడి పాదాలు పట్టుకోవాలి. వాడి పాదాలు పట్టుకుంటే వాడు ఇవ్వలేనిది లేదు. వాడు మనని చూసి నవ్వేవాడు కాడు, వాడు ఉత్తర క్షణంలో సంతోషించి అనుగ్రహిస్తాడు. అంతటి దయాళు పరమాత్మ. అందుకే నేను మిమ్మల్ని అనుగ్రహించగలను. మీరు ఇతపూర్వం ఎన్ని తప్పులైనా చేసి ఉండవచ్చు, ఒక్కసారి నా పాదముల దగ్గరికి వచ్చి ఇతపూర్వం చేసినది మరిచిపోయి నన్ను అనుగ్రహించని నువ్వు అడగగలిగితే ఇక నిన్ను పట్టుకుని నేను వదలనని చెప్పడానికి సిద్ధంగా ఉన్నవాడు. అందుకే రాముడి ప్రతిజ్ఞ అది. రాముడిలా నిలబడ్డాడు ఆయన కూడా. సహృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఒక్కసారి వచ్చి నా దగ్గర పడిపోయి రామా నేను నీవాడనని ఎవడంటాడో వాడి చెయ్యి నేను విడిచిపెట్టను, వాణ్ణి హత్తుకుని నావాడని కాపాడుకుంటానంటాడు రాముడు. వాడు మనుష్యుడే కావక్కర్లేదు, సమస్త భూతకోటిలో ఏ ప్రాణి అయినా సరే రామా నేను నీవాడనని వచ్చి పడిపోతే వాణ్ణి పట్టి కాపాడతానంటాడు. అలా కాపాడగలిగినటువంటి దయ కలిగిన వాడు కనుక ఆయన దానవీర దయావీర, ఆ దయ కలిగినటువంటి వాడు. ఇంతేకాదు, అపారమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు. ఆయనకున్నటువంటి శక్తిని అంచనా వెయ్యడం ఎవ్వరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఏ పనినైనా అవలీలగా సాధించి ఆ భక్తి కలిగినటువంటి వాడికి అనుగ్రహాన్ని ప్రసరణ చెయ్యగలడు. అందుకే శ్రీ వీర వెంకట, శ్రీ వీర వెంకట ఆయన పేరులో తర్వాత వచ్చేటటువంటి శబ్దం వేంకట. వేం అంటే పాపము, కట అంటే తొలగించుట. వేం అంటే ఐశ్వర్యము, కట అంటే అమృతము. నేను రెండిటిని ఇవ్వగలను. ఇక్కడ ఐశ్వర్యం ఇవ్వగలను, ఊర్ధ్వలోకముల యందు స్వర్గలోక వాసం ఇవ్వగలను. ఇక్కడ పాపమును తొలగించగలను. పాపమును తొలగించి నువ్వు సంతోషపడడానికి నేను హేతువు కాగలను. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తితః అని. ఎవరి యందు ఏ పాపమున్నదో ఎవ్వరికీ తెలియదు. కానీ అది కట్టెలు కానివ్వండి, ఊక కానివ్వండి, దూది కానివ్వండి, లేదా ఎండిపోయిన పువ్వులు కానివ్వండి, ఏ వస్తువైనా సరే అగ్నిహోత్రం కానీ అందులో పడిందా ఆ వస్తువుని కాల్చేయడం దాని యొక్క స్వభావం. ఎవరి యందు ఏ పాపం ఉండండి, పాపం ఉండనివ్వండి, ఆయన యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి ఒక్కసారి ఆయన ముందు నిలబడి చిత్తశుద్ధితో ఆయనకి నమస్కరించగలిగితే నమస్కరించినటువంటి ఉత్తర క్షణంలో రక్షించగలిగినటువంటి దయ కలిగిన సమర్థుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపము రాశీభూతమైతే అదే సత్యనారాయణ. కాబట్టి అపారమైనటువంటి దయ కలిగిన వాడు పాపములను తొలగిస్తాడు. ఇక్కడ ఐశ్వర్యం ఇస్తాడు, అక్కడ
ఊర్ధ్వలోకవాసం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు, ఏదైనా ఇవ్వగలడు. ఆయన ఇవ్వలేనిదన్నదేం లేదు. ఇన్ని ఇవ్వగలిగిన వాడు ఏమి చేస్తే ఇస్తాడు అంటే ఆయనే చెప్పాడు, నాకు ఇది చేస్తే ఇస్తానని నేను అనను, నువ్వు ఇది చేస్తే నేను ఇస్తాననడానికి అసలు నాది కానిది నీదైనది ఏముంది లోకంలో? అరటిపండు పట్టుకొస్తావా? నువ్వు సృష్టించావా? లేదు కొబ్బరికాయ పట్టుకురావాలి. అసలు ఒక కొబ్బరి చెట్టు పెరిగి పెద్దదైతే ఎక్కడో భూమి లోపల ఉన్నటువంటి నీటిని లాగి 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 వడకట్టి 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 పైన ఉన్నటువంటి కొబ్బరి బొండం మళ్ళీ ఆకులతో కప్పబడి ఉంటే దాని లోపలికి చిన్న ద్వారం ఏదో ఉంటే అందులోంచి నీళ్లు వెళ్ళి లోపల నిలబడడమా పరిశుద్ధంగా కించిత్ మలినం లేకుండా? ఎక్కడ భూమిలోని నీరు ఎక్కడ కొబ్బరి బొండంలోకి చేరింది? ఆ కొబ్బరి బొండానికి మళ్ళీ పైనంతా అంత పీచు తీసేస్తే కాయ, ఆ కాయ కొట్టేస్తే నీళ్ళ, ఆ పైన ఉన్నటువంటి గట్టి పెంకు కట్టుకుని తెల్లటి కొబ్బర, దానికి తీయటి రుచ, ఇవన్నీ నేను పెట్టానా? ఆయన సృష్టి పరమాద్భుతం. ఆయనకి తెచ్చి కొబ్బరికాయ ఇచ్చానన్న వాడి పట్ల ఆయన వచ్చి నవ్వుతాడు. నువ్వు తెచ్చి ఇవ్వడం ఏమిటిరా? ఒక్క చుక్క నీరు భూమిలోంచి బొండంలోకి పోసావా? పోయగలవా? నేను తెచ్చాననకు, నీది నీకు ఇచ్చాను, ఇంతకన్నా నేనేం చేయగలను? నేను కొత్తగా తేవడానికి ఏం లేదు, నువ్వు ఇచ్చినది ఏది ఉందో అది నీకు ఇస్తున్నాను. ఆయన అనుగ్రహించాడు కాబట్టి పలుకుతున్నాను. ఆయన అనుగ్రహించలేదనుకోండి, నేను ఎలా పలుకుతాను? నేను కాదు చెప్తున్నది, ఆయన అనుగ్రహించి చెప్పించాడు. ఒరే నిన్ను అనుగ్రహిస్తున్నాను రా, మన్మథనామ సంవత్సరం ప్రవేశించగానే నిన్ను రత్నాచలం కొండ మీదకి తీసుకెళ్ళి నా సన్నిధానంలో కూర్చోబెట్టి 3 రోజులు నా గురించి చెప్పించి నిన్ను ధన్యుణ్ణి చేస్తానన్నాడు. తీసుకొచ్చాడు. నేను వస్తాను, నేను మాట్లాడతాను, నేను మొనగాడిని అంటే అవుతుందా? అవదు. ఆయన అనుగ్రహం కలిగింది. గడ్డి పరక చేత పరికిస్తాడు. కోటేశ్వరరావు ఎందుకు? కానీ ఆయన దగ్గర ఆయన చెప్పే మాట ఒక్కటే. ఎక్కడైనా ఫలమైన పుష్పమైనను దళమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగ ఎనుభుజింతున్ అంటాడు. ఆయన ఇచ్చేటప్పుడు భక్తితో ఇవ్వాలి. భక్తి అన్న మాటకు అర్థం పరమ ప్రేమతో. స్వామి ఇది నాది కాదు, మీది. ఒక కొడుకు ఎంతో ప్రయోజకుడయ్యాడు. నాన్నగారికి ఒక బంగారు రుద్రాక్షల మాల చేయించాడు. తండ్రి వెంటనే చాలా బాగుందిరా అని తీసుకుంటాడా? ఎందుకురా నువ్వు అంత కష్టపడి రాత్రింబవళ్ళు ఉద్యోగం చేసి నాకు చేయించి తెచ్చావు, నాకు ఇది చాలదరా నా మెళ్ళో ఉన్నది అంటాడు. నాన్నగారండి ఇవాళ నేను ఈ ఉద్యోగం చేస్తున్నానంటే మీ అనుగ్రహం. ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశారు, నన్ను కన్నారు, అన్నం పెట్టారు, చదువు చెప్పించారు, ఉపనయనం చేశారు, గాయత్రీ మంత్రం ఇచ్చారు, విద్యాబుద్ధులు నేర్పించారు, శీలం నేర్పారు, ఇంతటి వాణ్ణి చేశారు. నాదన్నది ఏముంది నాన్నగారు? నా జన్మ దగ్గర నుంచి సమస్తం మీది. మీకు ఈ పాటి రుద్రాక్షమాల ఇవ్వడం నా జన్మ తరించడానికి నాన్నగారు అంటే తండ్రి పరమ సంతోషంతో తీసి మెళ్ళో వేసుకుంటాడు. తప్ప ఏదో నాన్నగారండి ఏడాదిలో ఒక్కటే ఇవ్వలేదని మళ్ళీ మీరేం బాధపడకుండా తెచ్చిపెట్టానండి అంటే తండ్రి తీసుకుంటాడు దాన్ని సంతోషంగా, పుచ్చుకోడు. మనం ఇవ్వడానికి మనం సృష్టించేది ఏముంటుంది? ఒక తులసాకు మనం సృష్టించగలమండి? తులసాకులో సువాసన తేగలనా? సువాసినిలో ఆ తులసాకులో ఔషధీతత్వాన్ని తేగలనా? దాన్ని ఈనె పెట్టగలనా? దానిలో ఆకుపచ్చ రంగు నింపగలనా? ఏ శక్తి ఉందని నేను తులసి చెట్టు సృష్టించను. ఒక తులసి ఆకు కాదు, ఒక గడ్డి పరక నా వలన సృష్టింపబడదు. అన్నీ ఈశ్వరాదేశానికి వస్తున్నాయి. కాబట్టి దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతు. నాకు ఆ భక్తితో పట్టుకొచ్చి ఇచ్చినది ఏదన్న దానితో నాకు సంబంధం లేదు. అది ఏదైనా కావచ్చు, ఓ కొబ్బరికాయ కావచ్చు, ఓ అరటిపండు కావచ్చు, ఏదైనా కావచ్చు. పరమ ప్రేమతో నాకు పట్టుకొచ్చినది ఇచ్చినది ఏది ఉన్నదో అది ఎంతో సంతోషంతో నేను తింటానన్నాడు. అందుకే ఆయన అంతటి ప్రేమ కలిగిన వాడు లేడు. అందుకే దయావీరుడయ్యాడు మహానుభావుడు. అంతటి ప్రేమైకమూర్తి. ఆయన ఇవ్వగలిగినది చెప్పలేం. ఇవన్నీ ఒక నామంతో ఒక నామం కలిసిపోతుంటాయి. అందుకే కదా కుచేలోపాఖ్యానంలో ఏం పట్టుకెళ్ళాడు? అయ్యో
మిత్రుడి దగ్గరికి ఎడుతున్నారు, ఇవ్వడానికి ఏమీ లేవని ఇన్ని అటుకులు. ఆయనకి ఉత్తరీయం కూడా లేదు పాపం వేసుకోవడానికి కుచేలుడికి. ఖండోత్తరీయుండు, చిరిగిపోయినటువంటి ఉత్తరీయపు ముక్క ఒకటి వేసుకున్నాడు. గట్టిగా లాగితే అది పిట్లిపోతుంది ఆ ఉత్తరీయం, అంత పాతది. అందులో వేసి జాగ్రత్తగా ముడి వేసి మూట కట్టింది కుచేలుడి భార్య సుశీల. అది పట్టుకుని వెళ్ళాడు. తీరా వెళ్ళిన తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క మహదైశ్వర్యాన్ని చూసి ఈ అటుకులు ఇస్తే ఏం బాగుంటుందని ఇవ్వలేదు. కృష్ణుడు వెతుక్కున్నాడు, నా కోసం ఏదో తెచ్చుంటావు అని ఒళ్ళంతా వెతికి ఉత్తరీయంలో ఉన్నటువంటి అటుకులు తీసుకుని, అబ్బా ఎంత గొప్ప అటుకులు తెచ్చావు నాకు ఇష్టమని అని ఇలా కుడి చేతిలో పట్టుకున్న అటుకులు నోట్లో పోసుకుని పరపర నవిలాడు. నవిలి మళ్ళీ రెండో మాటు పోసుకున్నాడు. పక్కన రుక్మిణీదేవి చూస్తోంది. ఆవిడే ఆదిలక్ష్మి. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. ఆదిలక్ష్మియే రుక్మిణీదేవిగా వచ్చింది. గబగబా వచ్చి ఇలా చేపట్టుకుంది కృష్ణుడిది. మురహరుడు పిడికెటటుకుల కరమొప్పగ నారగించి కౌతూహలి అయి మరి యొక్క పిడికెడు కొన తత్కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్ అన్నారు పోతన గారు. ఇలా ఠక్కుని చెయ్యట్టుకుంది. ఏమన్నాడు, ఇక తినకండి. ఏమెందుకు తినద్దు అన్నాడు. ఒక్క పిడికెడు అటుకులు కుచేరుడు తెచ్చినవి ప్రీతితో తిన్నందుకు మీరు ఏమిచ్చారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఇంకొక్క పిడికెడు తింటే మీరేమిచ్చేస్తారో నాకు భయం. నన్ను మిమ్మల్ని కలిపి కూడా ఇచ్చేస్తారు. అందుని వద్దు, చాలు ఒక్క పిడికెడది. కుచేలుడికి తెలియదు ఏమిచ్చాడు, అడగలేదు కూడా. సంతోషంతో వెళ్ళిపోయాడంతే ఇంటికి. నేను అడగలే, నాకు ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఇవ్వలేదని ఆలోచించాడు. ఓ అర్థమైంది, నాకు ఇస్తే ఎన్న దరిద్రుడు సంపదాంతుడై ఆనక తన్ను చేరడని కాక శ్రితార్తిహరుండు. ఆయన నిజంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వగలడు. ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థమైంది. అది భక్తి అంటే. ఇవ్వలేదని కోపగించడం కాదు, ఐశ్వర్యం ఇస్తే ఇన్నాళ్ళు దరిద్రంలో ఉన్నవాణ్ణి ఐశ్వర్యం చూసి కళ్ళు మూసుకుపోయి భగవంతుణ్ణి మరిచిపోతానని నాకేమి ఇవ్వలేదు, నా మీద ఎంత ప్రేమో అని గంతులేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు. తన ఇల్లుండవలసిన చోట పూరిపాకు ఉండవలసిన చోట పెద్ద హర్మ్యం ఉంది. ఇదెక్కడిదని చూస్తున్నాడు. లోపల నుంచి నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణములను దాల్చిన దాసదాసీ జనం వచ్చారు. వాళ్ళు పెట్టుకున్నారు ఆభరణాలు. ఇంకొక కులకాంత బయటికి వచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది. ఎవరు ఇంత పెద్ద పట్టు చీర కట్టుకుని ఇన్ని నగలు పెట్టుకుని నాకు నమస్కారం పెడుతోంది అనుకున్నాడు. తన భార్యే. మన ఇల్లే రెండెల్లో అపలికి తీసుకెళ్ళింది. ఏ సమయంలో కృష్ణుడు పిడికిడు అటుకులు తన నోట్లో పోసుకున్నాడో ఆ సమయంలోనే కుచేలుడికి ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చేశాడు. ఆయన ప్రీతికి కారణమేమి? భక్తి. ఆ భక్తి కలిగిందా, వేం పాపం కటతే సమస్త పాపములను తొలగించి ఇక్కడ సుఖం ఇస్తాడు, ఊర్ధ్వలోకవాసం ఇస్తాడు, స్వర్గలోకం ఇవ్వగలడు, లేదా మోక్షమే ఇవ్వగలడు. ఆయన ఇవ్వలేనిదన్న మాట లోకంలో ఏదీ లేదు. కాబట్టి అమృతత్వాముని ఇవ్వగలడు, ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు. రెండిటిని ఇవ్వగలిగిన వాడను నేను సుమా. నేనిది ఇవ్వలేనని అనుకోకు, నీకేది కావాలన్నా ఇవ్వగలను. నాకు కావలసినది నీ భక్తి ఒక్కటే. ఇది చెప్పడానికి శ్రీ వీర వెంకట సత్య, సత్యం అన్న మాటకు అర్థం ఏంటంటే మార్పు చెందనిది అని అర్థం. ఏది మార్పు చెందదో దానికి సత్యం అని పిలుస్తారు. మీకు బాగా తేలికగా అర్థం అవ్వాలంటే, అంటే మీరు తెలియని వారు కాదు, ప్రాజ్ఞులు, ఏదో నా ఆర్తి కొద్దీ అలా అంటూ ఉంటాను. మనం చలనచిత్రానికి వెడుతుంటాం, సినిమాకి వెనక తెర ఉంటుంది తెల్లగా. ఆ తెర మార్చరు, తెర అలాగే ఉంటుంది. కానీ వేసేటటువంటి చిత్రం మారిపోతూ ఉంటుంది. కానీ ఈ వెనక తెర లేదనుకోండి, ఈ చలనచిత్రం పడదు దాని మీద. అది ఉంది కాబట్టి ఈ చలనచిత్రం పడుతోంది. తెర శాశ్వతం, చలనచిత్రం అశాశ్వతం. ఇవాళ ఒకటి ఉంటుంది, రేపు ఇంకొకటి ఉంటుంది. కానీ అది లేని ఇది లేదు, ఇది లేకపోయినా అది అలాగే ఉంటుంది.